మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మీరు చూసుకుంటే ఏపీ రాష్ట్రం అంతా కూడా ఒక కూటమి సునామీని అన్నది మీరు చూస్తూ ఉన్నారు. ప్రజల పరిపాలన సరిగా లేకపోతే, ప్రజల పక్షాన ఏ గవర్నమెంట్ నిల్చోకపోతే కుప్పకూలిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైందని మేము 5 ఏళ్ళుగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పుడు రానున్నది మంచి ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ చేతిలో ఇవాళ మన రాష్ట్రం ఉందని కూడా చాలామంది సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాలాంటి యువతకు, ముఖ్యంగా దళిత బిడ్డనైనటువంటి నాకు, మహిళనైనటువంటి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేమంతా కూడా పనిచేస్తాం. మేడం, అంటే కొత్తగా ఎమ్మెల్యేకి ఎన్నికవుతున్నారు, ఉమ్మడి అనంతపురంలో క్లీన్ స్వీప్ చేశారు, ఎలా అనిపిస్తుంది మేడం? ముందు నుంచి కూడా అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశానికి కంచుకోట అండి. ఆ కంచుకోటని మేము మళ్ళీ తిరగరాసాము. 14 మాకు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ప్రజలకు కూడా మేము అందరం కూడా రుణపడి ఉంటామండి. అభివృద్ధి పదంగా మేము ముందుకెళ్ళి ప్రజల రుణం తీర్చుకుంటాం. కొత్త వారికి క్యాబినెట్లో చోటు దక్కబోతుంది, మీ పేరు రాయలసీమ నుంచి కూడా మహిళలకు ఉండబోతుందని చెప్తున్నారు, ఏమన్నా? చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అండి, లోకేష్ అన్న గారి సపోర్ట్తో వాళ్ళు ఏది మాకు అప్పచెప్పినా కానీ ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తామండి. మనం ఖచ్చితంగా చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో ఏమి ఇచ్చినా పదవి ఇచ్చినా స్వీకరిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమలో పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా 11 స్థానాల్లో కూటమికి అధికారం కట్టబెట్టారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక దళిత మహిళని తనకు సీట్ ఇచ్చి గౌరవించినటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారని బండారు శ్రావణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.